96వ రోజు యోహాను రాసిన మొదటి పత్రిక 1-5 అధ్యాయాలు చదవండి. ఈ ఇంట్లో ఆపదలు రూపించువాడా, ఇప్పుడే నీ యొక్క పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపో. ఇంట్లో అక్రమ సంబంధాలు రూపించువాడా, ఇప్పుడే నీ యొక్క పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపోము. ఇంట్లో అకస్మాత్తు మరణాన్ని రూపించువాడా, ఇప్పుడే నీ పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపో. ఈ ఇంట్లో గర్భ విచ్ఛితిని రూపించువాడా, ఇప్పుడే నీ పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే ఇంటిని విడిచి వెళ్ళిపో. నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపో. ఇంట్లో దీర్ఘకాల సమస్యలను రూపించువాడా, ఇప్పుడే నీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపో. ఇంట్లో ఉన్న సోమరి ఆత్మ, ఇప్పుడే నీ పట్టుని విచ్ఛిన్నం చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో ఈ ఇంటిని విడిచి నిన్ను పంపిన వాని వద్దకే వెళ్ళిపో. నేను చేసిన పనికి రావాల్సిన ప్రతిఫలం ఎవరెవరి చేతుల్లో అయితే ఇరకబడి ఉందో, నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల పొంది నా యొద్దకు వచ్చి నాకు ప్రాప్తించునుగాక. ఆమెన్. నా యొక్క ఎదుగుదల ఎలాంటి ఆటంకాలు లేకుండా నజరేయుడైన యేసు నామమున ఇప్పుడే లేచునుగాక. ఆమెన్. నా జీవితంలో ఉన్న ఆత్మీయ దొంగ, ఇప్పుడే నీ పట్టును విచ్ఛిన్నం చేస్తున్నాను. దేవుని యొక్క ఉరుమును పొందుకొని నజరేయుడైన యేసు నామమున వెళ్ళిపో. ఆమెన్. పరలోకమందు నా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.